ఓం నమో భగవతే వాసుదేవాయ. వ్యాసప్రణీతమైన మహాభాగవత కథాసారం సంపూర్ణంగా అందించే ప్రయత్నం చేస్తున్నాం. ఈ అమృత ఫలాన్ని మీరు ఆస్వాదిస్తూ మీ పిల్లలకి అందరికీ కూడా కథారూపంలో దీన్ని తెలియజేయండి. ఆ వాసుదేవుడి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బలం ముకుందం మనసా స్మరామి. కృష్ణం వందే జగద్గురుం. శ్రీ మహాగణాధిపతయే నమః. ఓం నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామినే నమః. రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ప్రేక్షకుల నమస్కారాలు తెలియజేస్తూ, మరి ఆ స్వామి యొక్క అనుగ్రహం అందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ, దితి గర్భం అంటే దితి యొక్క గర్భం ఆమె ఎలా ధరించింది అనేటువంటి విశేషాలన్నీ కూడా మనం హిరణ్యకశిపుడు పుట్టడానికి గల కారణం ఏమిటి, ప్రహ్లాదుడు కూడా మరి హిరణ్యకశిపుడి యొక్క గర్భంలో ఎందుకు పుట్టాడు, అంత పరమ భాగవతోత్తముడు ఆ రాక్షసుడికి పుట్టడం ఏమిటి, ఇవన్నీ కూడా మంచి విశేషంగా ఉన్నటువంటి భాగవతంలో ఉన్నటువంటి అనేకమైన సందేహాలు. ఆ సందేహాలకే ఈరోజు దితి గర్భం, ఆ దక్షుడి యొక్క కుమార్తె దితి. ఈ దక్షుడు అనేవాడు పరమేశ్వరుడికి మామగారు కూడాను. సతీదేవి ఆయన భార్య కదా, మరి పరమేశ్వరుడి యొక్క భార్య సతీదేవి. ఆ సతీదేవి ఈ దితి అప్పచెల్లుళ్ళే. ఈ దక్షుడు చాలామంది పిల్లలు ఉన్నారు ఆయనకి. అంచేతనే లోకంలో సంతానం లేని వారు దక్షుడిని పూజించండి అయ్యా, ఆ దక్ష ప్రజాపతిని పూజిస్తే పిల్లలు పుడతారు అని చెప్తూ ఉంటారు. ఆయనకి పిల్లలన్నా కూడా అంత మక్కువ. ఆ పిల్లల యొక్క ఆ అభిప్రాయాన్ని తెలుసుకుని ఆయన ఆచరిస్తూ ఉంటాడు. అటువంటి గొప్పవాడు మన దక్షుడు. ఆ దక్షుడి యొక్క కుమార్తె దితే. ఆ దితి ఏం చేసింది అంటే, ఒకరోజు సంతానం కావాలనే కోరిక పుట్టింది. పుట్టేటప్పటికి కామాతురాలై అయ్యింది. ఆమె ఆ సమయం సాయంకాలం సంధ్యా సమయం తన పతి దగ్గరికి వెళ్ళింది. మరీచ మహర్షి యొక్క పుత్రుడు కశ్యపుడు. ఆయన చాలా తేజోవంతుడు, నియమనిష్టలు కలిగినవాడు, యజ్ఞయాగాది క్రతువులు చేసేవాడు. గృహస్థుడు కూడా చెయ్యాలి. ఇలా గృహస్థ ధర్మాలు పాటించేవాళ్ళు కూడా ఆయా కాలాల యందు అగ్నిహోత్రం చేసి దేవతలకి యజ్ఞ భాగాన్ని అందరూ కూడా సమర్పించాలి. ఆయన ఎప్పుడైతే ఇలా ప్రత్యేకంగా అగ్నిహోత్రం చేస్తూ ఉంటారో, వాళ్ళు అగ్నిహోత్రం యొక్క తేజస్సు, కాంతి, అత్యద్భుతమైనటువంటి తేజస్సుతో, కాంతితో దివ్యంగా సూర్య భగవానుడి వలె, మరొక భాస్కరుడు వలె ప్రకాశిస్తూ ఉంటారు. అలా ప్రకాశించేటువంటి ఆ కశ్యప మహాముని దగ్గరికి వెళ్ళింది పుత్రుడు కావాలంటూ. ఆ సమయంలో కశ్యపుడు ఎక్కడున్నాడయా ఉంటాడు, యజ్ఞశాలలో ఉన్నాడు. యజ్ఞశాల దగ్గరికి వెళ్ళింది. ధ్యానంలో ఉన్నాడు. ఆ ధ్యానంలో ఉన్న వాడి దగ్గరికి వెళ్ళి, అతను ఎటున్నాడు, సకల శాస్త్ర పారంగతుడు, చాలా గొప్పవాడు. ఈమె ఎలా ఉంది, మన్మధుని చేత పీడింపబడి కామాతురాలై ఉన్నది ఈమె. వెళ్ళి అడిగింది, నా సవతులు ఉన్నారు, నీ ద్వారా సంతానాన్ని పొందారు, వాళ్ళంతా సుఖంగా ఉన్నారు పిల్లలతో. మా తండ్రి ఎవరనుకున్నావు, దక్ష ప్రజాపతి పుత్రిక నేను. ఆయన ఎంతో వాత్సల్యంగా పెంచారు, పెంచి మమ్మల్ని కేకేశారు. ఒక్కొక్క అమ్మాయిని కేకేసి నీకు ఎవరంటే ఇష్టమో అని మాలో 13కి నువ్వంటే ఇష్టమని 13 కన్యలను నీకు ఇచ్చి వివాహం చేశారు. సతీదేవిని పరమేశ్వరుడికి ఇచ్చి చేశారు ఆయన. అప్పుడు కశ్యపుడు అన్నాడు,
భయపడకు. ధర్మే చ అర్థే చ కామే చ నాతి చరామి అంటారు వేదమంత్రాల్లో. ధర్మంలో, అర్థంలో, కామంలో నిన్ను విడిచిపెట్టను అని. భార్యే మూలం. భార్య లేనిదే ఇంకేమీ లేదు. భార్య లేనిదే వాడు ఏ యజ్ఞయాగాది కర్తువులు చేయడానికి కూడా అర్హత లేదట. పురుషుడు గృహస్థ ధర్మాలను ఆచరించాలి. ఎలా ఆచరించగలడు? భార్య సహకరిస్తేనే ఆచరించగలడు. అంచేత నీ యొక్క కర్తవ్యం, నీ యొక్క కోరికలు తీర్చవలసినటువంటి బాధ్యత కూడా నాది. ఏషా ఘోరతమా వేళ ఘోరాణం ఘోర దర్శన చరంతి శ్యాం భూతాని భూతేశానుచరాని ఏతస్యాం సాధ్వి సంధ్యాయాం భగవన్ భూతభావన పరితో భూత పరిషద్భి వృషేణాటతి భూతరాట్. ఇప్పుడు సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో మనం ఒక ముహూర్త కాలం ఆగాలి. ఆగితే తప్పకుండా నీ కోరికల్ని తీరుస్తాను. ఈ ముహూర్త కాలం మాత్రం ఆగవలసిందే అన్నాడు. ఇది అత్యంత ఘోరమైన సమయం. ఇది సంధ్యా సమయం. ఈ సమయమున రాక్షసులు మొదలైన వారు భయంకరంగా తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇక్కడ ఒక విషయం చెప్పాలి. చాలామంది సంధ్యావందనమని చేస్తూ ఉంటారు. సంధ్యావందనంలో గాయత్రి మంత్రమును జపించి జలాన్ని ఆ సూర్య భగవానుడికి అర్ఘ్యంగా ఇస్తారు. ఎందుకు ఇస్తారు అంటే, చాలా ఈ మంత్రం చేత జపించినటువంటి జలాన్ని, ప్రోక్షణ చేసిన జలాన్ని ఎవరైతే స్వామికి సూర్య భగవానుడికి అర్పిస్తారో ఆ జలం వజ్రంలా తయారై అక్కడ ఉన్నటువంటి రాక్షసులందరినీ తరిమి కొట్టి ఆయన ఉదయించేటట్లుగాను ఆయన అస్తమించేటట్లుగాను ఈ యొక్క జలం, మంత్రజలం అంత గొప్పదట. అందుచేత ప్రతి ఒక్కరూ కూడా సంధ్యావందనాది కార్యక్రమాల్లో ఆ మంత్ర జలాన్ని, గాయత్రీ మంత్ర జలాన్ని సూర్య భగవానుడికి మనం అర్పిస్తే మనల్ని ఆయన రక్షిస్తాడు. మన ఆరోగ్యం బాగుంటుంది. మన కుటుంబాన్ని అంతా కూడా స్వామి రక్షిస్తారు అని చెప్పబడింది. ఆ విధంగా ఈ కశ్యపుడి భార్యతో అన్నాడు, ఇప్పుడు రాక్షసులంతా కూడా తిరిగే సమయం. అంతే అనుకున్నావా? మన శంకరుడున్నాడే, ఆయన వృషభ వాహనుడై ప్రథమ గణాలతో కూడి అంతా సాయంకాలం సంధ్యా సమయంలో తిరుగుతూ ఉంటాడు. భస్మంతో ఆ స్వామి వెలుగు గొప్ప వెలుగుతో ఉంటాడు శంకరుడు. అంతే అనుకున్నావా? ఆయనకి 3 నేత్రాలు ఉంటాయి, మనందరికీ 2 నేత్రాలు. ఒకటి సూర్యుడు, ఒకటి చంద్రుడు. కానీ ఆయనకి 3వ నేత్రం అగ్ని. సూర్య చంద్ర అగ్నులనే 3టితో 3 నేత్రాలతో స్వామి అంతటా చూస్తూ ఉంటాడు. కనుక ఆయన చూడని ప్రదేశం లేదు. శివుడు చూడనటువంటి ప్రదేశం ఏది ఉండదు. శివుడు ఆజ్ఞ లేనిదే చేమైనా కొట్టదు అని పూర్వీకులు అంటూ ఉంటారు. ఆ విధంగా శివుడు సర్వత్రా సర్వవ్యాపి, ఆయన అంతటా కూడా చూస్తూ ఉంటాడు. ఆ ఈశ్వరుడు అందరినీ శాసిస్తూ ఉంటాడు. ప్రతి వ్యక్తిని, ప్రతి అంశాన్ని శాసించేటువంటి మహానుభావుడు పరమేశ్వరుడు. శ్మశానంలో ఉంటాడు, ఐశ్వర్యాన్ని మనకిస్తాడు. సమస్తమైన ఆభరణాలు వదిలేసి పాములు వేసుకుంటాడు. మనకి సమస్తమైన ఆభరణాలు ఇచ్చేటువంటిది ఆయనే. ఆయన యొక్క లీలలు ఎవ్వరికీ అర్థం కావు. ఈ విధంగా భర్త అనేకమైన ధర్మవచనాలు చెబుతూ, ఓ దితి, ఇది సంధ్యా సమయం, ఈ సమయంలో మనం కలవకూడదు అని ఎంతో చెప్తాడు. క్షుధాతురాణం నరుచిర్నవేళ అని, కామాతురాణం నభయం నలజ్జ అని ఒక వాక్యం ఉంది. ఆకలి ఉన్నవాడికి సమయం ఏమిటండి? కామాతురులకి లజ్జ, సిగ్గు అనేది విడిచిపెట్టింది ఆమె. ఆమె కామాతురాలై వేశ్య వలె సిగ్గును వదిలిపెట్టి ఆ కశ్యపుడి యొక్క వస్త్రాన్ని పట్టుకుంది. ఆయన వెంటనే అపవిత్రం అవుతాడు. ఆ వస్త్రాన్ని ఎప్పుడైతే పట్టుకుందో నిషిద్ధ కర్మల యందు భార్య పట్టుదల చూసి లోపల భగవంతుడిని స్మరించుకుంటూ ఏకాంత ప్రదేశంలో
ఆమెతో ఆయన సంగమించాడు. తర్వాత మహర్షి సంగమించిన తర్వాత ఆ కశ్యపుడు జలాల్లో స్నానం చేసి మౌనంగా ప్రాణాయామం చేసి ఆమె భర్త దగ్గర చాలా సిగ్గుపడిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఏమిటి ఎంత తెలివి తక్కువదాన్నా నేను అనుకుంది. అయ్యయ్యో, ఈ సమయంలో మహాత్ముడైనటువంటి శంకరుడు విషయంలో నీ తప్పు చేశానే, నా భర్త విషయంలో నీ తప్పు చేశానే, చెయ్యకూడనటువంటి పని చేశాను అని చెప్పి చాలా బాధపడి ఆ శంకరుడిని ప్రార్థించింది. ఓ శంకరా, మన్నించవయ్యా, ఓ పశుపతి నన్ను మన్నించు. నమో రుద్రాయ మహతే దేవాయోగ్రాయ మీఢుషే శివాయ న్యస్తదండాయ ధృతదండాయ మన్యవే అని రుద్రస్వరూపంతో ఆయన మనోహరంగా ఉంటాడట. యోగులకి అందరికీ మోక్షాన్ని ఇస్తాడు. తప్పు చేస్తే దండపాణిగా శిక్షిస్తాడట. కాబట్టి ఆయన నా తోబుట్టువు భర్త, సతీదేవి భర్త, కాబట్టి నన్ను అంత ఇబ్బంది పెట్టడు అని చెప్పి ఒకసారి ఆ శంకరుడిగా ఆమె నమస్కారం చేసింది. ఆయన కశ్యపుడు సాయంకాల సమయంలో, సంధ్యా సమయంలో చేయవలసిన కార్యక్రమాలన్నీ పూర్తి చేసుకుని వచ్చాడు. వణుకుపోతూ ఉన్నది. భర్త వచ్చాడు. తాను చేసిన పని సిగ్గుపడ్డం, వణుకుపోవడం, భర్తను చూసి వణుకుపోతోంది. ఆమె అలా వణుకుపోతూ ఉన్నటువంటి ఆమెతో ఆమె భర్త కశ్యపుడు ఇలా అన్నాడు, ఓ దితి, ఆ సమయం మనం కలుసుకునే సమయానికి నీ మనసు కామోద్రేకంతో కలుషితంగా ఉంది. నీ కోరికను మన్నించడానికి తగిన సమయం కాదు. ఆ విషయం నీకు నేను ఎంతగా చెప్పినా కూడా నా మాటను వినలేదు. ఇది సంధ్యా సమయం. ఈ సంధ్యా సమయంలో ఇటువంటి నిర్ణయాలు చేయకూడదని ఎంత చెప్పినా నువ్వు వినలేదు. అంతేకాదు, శంకరుడి విషయంలో, దైవం విషయంలో, నీ చెప్పిన విషయాల్లో నీకు చులకన భావనే ఉన్నది. పాపాత్మురాలా, ఓ దుష్టకర్మ ఆచరించిన ఫలితంగా నీ యందు ఇద్దరు దుష్టులు జన్మిస్తారు, అంటే దుర్మార్గులు జన్మిస్తారు. వారు ఈ లోకాలకి కంటకంగా మారతారు. ఈ 3 లోకాల్ని వాళ్ళు పదే పదే పీడిస్తూ ఉంటారు. వారు స్త్రీలను బాధిస్తారు, మహాత్ముల యొక్క అపరాధం చేస్తారు. ఇలా అనేకమైనటువంటి బాధలు పెడుతూ ఉంటే ఆ దుష్టుల్ని ఇద్దరిని పరమాత్మ అవతారములు ఎత్తి వారిని సంహరిస్తాడు. ఇద్దరు పుత్రులు బాగానే ఉంది, కానీ వాళ్ళు మహారాక్షసులు ఈ ముల్లోకాల్ని బాధలు పెట్టి చివరికి స్వామి యొక్క ఆ యొక్క మహావిష్ణువు యొక్క చేతిలో ఆయన అవతారాలు ఎత్తి వీరిని సంహరిస్తారా అని చాలా బాధపడింది. సరే, మహావిష్ణువు యొక్క చేతిలోనే నా పుత్రుల యొక్క మరణం ఉండాలి సుమా అంది. మహావిష్ణువు చేతిలో కనుక మరణిస్తే మళ్ళా వారికి మరి ఒక జన్మ ఉండి ఉండదు అని. ఏ శాపాలు పొంది మళ్ళీ వాళ్ళు అనేకమైన జన్మలు ఎత్తి ఇటువంటిది కాకుండా శ్రీ మహావిష్ణువు యొక్క దర్శన భాగ్యం లభిస్తుంది. ఆయనతో యుద్ధం చేసే యోగం ఉంటుంది, ఆయన చేతిలో మరణించే యోగం ఉంటుంది. నువ్వు చేసిన అపచారానికి, దుఃఖానికి పశ్చాత్తాపడ్డావు. మరి ఆమె ఏం చేసింది? అయ్యో, నీ చేయకూడని పని చేసేనే, నీ శంకరుని బాధ పెట్టేనే, నా భర్తను బాధ పెట్టేనే, అకాలంలో సంధ్యా సమయంలో ఇటువంటి ఘోరమైనటువంటి పాపాన్ని ఆచరించేను అని చెప్పి ఆమె చాలా బాధపడ్డావు కాబట్టి నీవు పశ్చాత్తాపం చెందిన కారణంగా ఈ ఇద్దరు రాక్షసుల్లో ఒక రాక్షసుడికి 4 కుమారులు జన్మిస్తారు. ఆ 4లో ఒకడు పరమ భాగవతోత్తముడుగా ఉంటాడు. ఎటువంటి వాడనుకున్నావు? బంగారాన్ని శుద్ధి చేయడానికి కాలుస్తారు, శుద్ధించి కొడతారు, నరుకుతారు, ఛేదన చేస్తారు. అనేక రకాలుగా బంగారాన్ని శుద్ధి చేసేటువంటి ప్రక్రియ జరిగినట్లుగా నీ మనవడిని కూడా అలా అందరూ శుద్ధి చేసి వాడు గొప్పవాడు అవుతాడు, పౌత్రుడు. అతన్ని అందరూ అనుసరిస్తారు.
అతడు భగవత్ స్వరూపం. ఆయన అనుగ్రహం వలన ఈ లోకాలు సుఖ సంతోషాలతో ఉంటాయి. అటువంటి భగవంతుడు నీ యొక్క పౌత్రుడిని అనుగ్రహిస్తారు. ఆబాలం గోపాలం, చిన్నవాళ్ళ దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు ఆయన్నే పూజిస్తారు. ఆయన పరమ భాగవతోత్తముడవుతాడు. ప్రభావశాలి, మహాత్ములకు, మహాయోగులకు, మహామునులకు ఒక ఆదర్శప్రాయుడవుతాడు. అనన్యమైన భక్తి కలిగిన వాడవుతాడు. దేహ సౌఖ్యము, లౌకికమైన వాంఛలు ఇవన్నీ కూడా వదిలేస్తాడు. ఇవన్నీ శాశ్వతం కాదు. ఈ లౌకికమైన వాంఛలన్నీ వదిలిపెట్టిన వాడే పరమాత్మను గుర్తించగలడు. ఆయన చంద్రుడి వలె మన తాపాన్ని పోగొడతాడు. శ్రీహరి సర్వత్రా ఉంటాడు, ప్రతి చోట శ్రీహరి కనపడతాడు అని అంతర్బహిశ్చామల మబ్జనేత్రం స్వపూరుషేచ్ఛానుగృహీత రూపం పౌత్రస్తవ శ్రీ లలనాలమం ద్రష్టాస్ఫురత్ కొండల మండితాననం. స్తంభంలో ఉన్నాడని చెప్పాడు. స్తంభంలో ఉన్నాడని చెప్తే స్తంభాన్ని బదులు కొడితే విష్ణుమూర్తి ప్రత్యక్షమయ్యాడు. ఈ విధంగా సర్వత్రా సర్వవ్యాపి అని నిరూపించిన వాడు నీ పౌత్రుడు. స్వామి ఎటువంటి వాడు? భక్తుల యొక్క కోరికలతో అనేక రూపాలను ఎత్తుతూ ఉంటాడు. కొండల దారి నీ పౌత్రుడికి ప్రత్యక్షమవుతాడు. అంచేత అని ఇటువంటివన్నీ కూడా కశ్యపుడు తన భార్య అయినటువంటి దితికి చెప్పాడు. దితి ఏం చేసింది? సర్లే, తన పుత్రులు భగవంతుడి చేతిలో మరణిస్తారు, తనకు మనవడు పడతాడు, అతడు పరమ భాగవతోత్తముడవుతాడు, ఈ లోకాన్ని ఆజ్ఞాపించేంత రీతిలో వంశాన్ని ఉద్ధరించేటువంటి పరమ భాగవతోత్తముడు జన్మిస్తాడు పౌత్రుడిగా అని చెప్పి తలిచేటప్పటికీ ఆ దితి చాలా ఆనందపడి సంతోషంతో ముందుకు కొనసాగింది. మరి ఈ విధంగా ప్రహ్లాదుడు జన్మించడానికి గల కారణం అనే విషయం మనకి తెలిసింది. ప్రహ్లాదుడి జన్మకు కారణం అన్నమాట ఇది. అంచేత అటువంటి ప్రహ్లాదుడిని మనం స్మరించడం, ఆ నారాయణను స్మరించడం ద్వారా మన యొక్క ఆపదలన్నీ కూడా తొలుగుతాయి, మన యొక్క దుఃఖాలు తొలుగుతాయి. స్వామి అనుగ్రహం చేత సదా అన్నింటా మనం విజయం సాధించగలుగుతామని చెప్పి తెలియజేస్తూ మరిన్ని విశేషాలతో మళ్ళా కలుసుకుందాం. అయితే ఇటువంటి విశేషాలందరినీ కూడా మీరు చూస్తూ మీ పిల్లలకి చూపిస్తూ మీ బంధుమిత్రులందరికీ కూడా ఈ భాగవత కథలు అందివలసిందిగా, షేర్ చేయవలసిందిగా, లైక్ చేయవలసిందిగా కోరుకుంటూ మనం మళ్ళా మంచి విశేషంతో రేపు కలుసుకుందాం. సర్వే జన సుఖినో భవంతు. స్వస్తి. ఓం నమో భగవతే వాసుదేవాయ.